నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణంలో మొక్కలు నాటిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్। భారీ వర్షాలకు నీట మునిగిన గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సుధారాణి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్। వరద ముంపు గురైన కొలిపర మండలంలో పర్యటించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్। తెనాలి కొలిపర మండలాల్లో ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్। ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసిన మహానేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ ఘన నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు। తెనాలి గంగానంపేట వంతెన నుండి సాయిబాబా గుడి వరకు విఎస్ఆర్ కళాశాల వరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు। వరదల కారణంగా వేడుకలు కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు। తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో మొక్కలు నాటడం, శానిటేషన్కు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు। కొల్లిపర ప్రాంతంలో వరద ఉధృతంగా ఉన్నదనే సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు। వరద ముంపులో ఉన్న ప్రజలకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు। ప్రజలెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేన్ రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కె గోపాలకృష్ణ, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరొచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు। రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం। తెనాలి మండలంలో నిన్న బురిపాలెంలో జరిగిన వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు 43 కుటుంబాలని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది। అదేవిధంగా కొలిపరలో బొమ్మానిపాలెం వచ్చిన సమాచారం నాకు పేరుపట్టిపాలెంలో కూడా కొంచెం బాగాలేదని చెప్పారు, అక్కడికి ఊటౌట్ని ఇప్పుడు వెళ్తున్నాం। అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది। దయచేసి ఎవరు భయపడబాకండి, మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీ స్థానిక తహసీల్దార్ గారికి, అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీ సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం 100% చేస్తాం। ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా పంచదార 500 గ్రాములు పంపిణీ జరుగుతుంది। దీంతో పాటు ఆ గ్రామాల్లో ఎక్కడైతే వరద నీరు వచ్చిందో ఆ గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టి బోట్లు కూడా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నాయి, ఆ బోట్లతో పాటు జనాన్ని తరలించే కార్యక్రమం చేపట్టబోతున్నాం। అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ పొరపాటు జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలందరినీ సహకరించమని మరొకసారి కోరుతున్నాను। భారీ వర్షాలకు తెనాలి పట్టణంలో 23వ వార్డులో నీట మునిగిన గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల మరియు వసతి గృహాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సుధారాణి, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి సోమవారం సందర్శించారు।
భారీ వర్షాలకు తెనాలి 23వ వార్డులో నేట మునిగిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలిక వసతి గృహాన్ని గురుకుల పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సుధారాణి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి సోమవారం సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో నీరు నిల్వ ఉన్న తరగతి గదులను ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులను తరలించిన ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుధారాణి మాట్లాడుతూ భారీ వర్షాలకు తెనాల్లోని గిరిజన గురుకుల పాఠశాల నేట మునగటం బాధాకరమని అన్నారు. రోడ్లకన్నీ పల్లంలో పాఠశాల ఉన్నదని, త్వరితగతిన పాఠశాల మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు. పాఠశాలకు త్వరలోనే నూతన భవనాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి సుధారాణి వివరించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వర్షాలకు నేట మునిగిన గిరిజన గురుకుల పాఠశాలను మంత్రి సుధారాణి సందర్శించి విద్యార్థులకు భరోసానివ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి విపత్తు నుండి ప్రజలందరూ త్వరితగతిన కోలుకోవాలని పేర్కొన్నారు. వరద తాకిడికి గురైన విజయవాడ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, పలువురు కౌన్సిలర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మన ప్రాంతానికి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణి గారు విద్యాధికారులు అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాలు మన ప్రాంతానికి ఎలాంటి పరిస్థితుల్లో రావడం కొద్దిగా బాధాకరమైన, వాళ్ళందరికీ నేను ఉన్నాననే ఒక అండ కలిగించాలనే బాధ్యత కలిగిన మంత్రినిగా ఈరోజు మన ప్రాంతానికి రావటం, పిల్లల్ని వాళ్ళందరినీ పలకరించటం, పిల్లలతో మాట్లాడటం, పిల్లల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏం చేయాలి అని చెప్పి వారికి తిండి లేకపోతే చదువు లేకపోతే ఆశ్రయం ఏ రకంగా ఉంది అని చెప్పి వీళ్ళన్నిటి గురించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తొందరగా ఒక హాస్టల్ను కూడా మరి పునర్నిర్మాణం చేసి వీళ్ళందరికీ కూడా చక్కటి వసతులతో కూడినటువంటి ఈ యొక్క వసతి గృహం ఉండేలాగా చేయాలనేది ఆమె యొక్క సంకల్పం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి మంత్రినిగా ఈ రోజున మన ప్రాంతానికి వచ్చినందుకు, మన ప్రాంత పరిస్థితులను తెలుసుకోవటమే కాకుండా మరి ముఖ్యంగా ఎవరైతే చదువుకుంటా ఉన్న చిన్నారుల్ని వారి యొక్క చిన్నారుల యొక్క చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి వచ్చేసినటువంటి మంత్రి గారికి, సంజయ్ రాణి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి ముందు అనే ప్రయత్నంలో భాగంగా అందరూ మంత్రుల్ని కూడా పిలిపించుకొని ఎవరెవరికి ఏ రకమైనటువంటి బాధ్యతలు, ముఖ్యమంత్రి గారు అంటే ఏదైనా ఆపద వస్తే ఆపద్ బాంధవుళ్ళగా ఆదుకుంటాడని గతం నుంచి మనకు హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి గతంలో కానీ మన ప్రాంతంలో నీట మునుగున్న రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఛేదించే ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దేనికి నష్టం జరగకుండా రక్షించేదానికి ఈనాడు యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించడమే కాకుండా తను కదిలి అందరినీ కూడా కదిలించినటువంటి నాయకత్వాన్ని మరొకసారి చూసే అదృష్టం మనందరికి కలగటం, తద్వారా ఈరోజు నష్టాన్ని నివారించుకునే అవకాశం మనకు కలిగించినటువంటి నాయకత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే గిరిజన బాలికల పాఠశాల ఉందో ఈ తెనాల్లో, ఆ స్కూలు రోడ్డుకి క్రిందకుంది. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాలనీ. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉండే సమయంలో దీన్ని పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైజీనిక్గా స్కూల్ అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళకి మళ్ళీ ఒక 2 రోజులో 3 రోజులో స్కూల్ ఆపైనా ముందు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ మంచిగా భోజనం అది చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని 2-3 డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం అవన్నీ చేయడానికి మేమంతా కూడా అనుకోవడం జరిగింది. ఆ స్కూల్ చూసి వచ్చారా అని అడిగారు. వెళ్తున్నాం సార్ అని చెప్పి నేను రాజా గారికి రావడం, ఈ స్కూల్ చూడడానికి 114 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చక్కగా భోజనం చేస్తున్నాం, అంత బాగుంది, ప్రిన్సిపల్ గారు అంత చక్కగా చూసుకుంటున్నారని, అలాగే మా అధికారులు గారు, డైరెక్టర్ గారు కానీ, అలాగే గురుకులం సెక్రటరీ గారు కానీ, ఇక్కడ డిడబ్ల్యూ గారు కానీ అందరూ కూడా చక్కగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఇబ్బంది ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు. అలాగే 2-3 రోజులు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ముందుగా ఫస్ట్ రిపేర్కి ఒక 6 to 7 lakhs ముందు పంపించి రిపేర్స్ ముందు చేయించిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఒక దగ్గర మంచి ప్లేస్లో ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం, మంచి ప్లేస్ చూడండి అని. ఓ ప్లేస్ చూసిన తర్వాత అక్కడ స్కూల్ నిర్మాణం కూడా
కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్కూల్ చాలా పాతదైంది కాబట్టి చేస్తామని మీకు తెలియజేసుకోండి. సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసి సంక్షేమ పథకాలకే సరికొత్త భాష్యం చెప్పిన గొప్ప నాయకుడు దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘననివాళులర్పించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి మారిస్పేటలోని ఓవర్ బ్రిడ్జి వద్ద గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పలు సంక్షేమ పథకాలను అందించి ఆదర్శవంతంగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డిని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించారని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. వరదల కారణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పాటుపడిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డిని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. నాయకులు దేవ్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ దుబాయ్ బాబులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోడ నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో యావత్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలుగా మార్చడం జరుగుతాం. అంటే వరదల్లో ఎవరైతే చుట్టుకొని ఉన్నారో వాళ్ళకి సహాయపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మహానేత అయ్యాడు అనేది మనం ఇక్కడ గమనించాం. మహానేత అనే పదానికి అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రి గారి పరిపాలన మనం తీసుకుంటే ఫస్ట్ టైం రైతుకు రుణమాఫీ చేయటం ఆయన తీసుకొచ్చారు. ఎన్నో రెవల్యూషన్స్ తీసుకొచ్చారు. ఆ రోజున్న పరిస్థితిలో సామాన్యుడికి, పేదవాడు అంటే ఎవరైతే ఆర్థికంగా చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న చిన్న కులాల దగ్గర నుంచి పెద్ద కులాల వరకు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్ర కులాల్లో కూడా ఈబీసీ, ఈ కులాల్లో ఉన్న పేదవారందరికీ విద్య దూరం అవుతుందని చెప్పి విద్యని వారి దగ్గరికి చేర్చాలన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఈరోజు లక్షల కొద్ది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, పీజీ కోర్సులు కానీ, డాక్టర్ కోర్సులు కానీ చదవటానికి ఆయన చేసిన సంస్కరణ ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ని తీయలేని సిచ్యువేషన్ని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వేసిన బీజం. ఎక్కడైతే సమాజంలో ముస్లిం వర్గాలు చదువుకి నోచుకోక చేతి వృత్తులకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఆ ముస్లిం సమాజాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం మైనార్టీలకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ 4% రిజర్వేషన్ మైనార్టీ వర్గాలకు తీసుకురావటం వల్ల ఈరోజు మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి జాబ్ ఆపర్చునిటీ పొందే గొప్ప అవకాశాన్ని మైనార్టీ వర్గాలకు తీసుకొచ్చారు. 1 ఎకరాలని సేద్యం తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేదవాడికి, సామాన్యుడికి వైద్యం అందక ఎంతోమంది ముసలి వ్యక్తులు, ఎంతోమంది అనారోగ్యం పాలవుతుంటే ఆ పేద వ్యక్తులకి, ఆ పేద వర్గాలకి ఆరోగ్యాన్ని తీసుకురావాలి, మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి 108 అంబులెన్స్ని పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గర తీసుకునే దానికోసం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ రూపంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకాన్ని సంక్షేమాన్ని, ఈ రాష్ట్రంలో పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమాన్ని చేసి చూపించి, అమలు చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ
వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల్ని, రాజశేఖర రెడ్డి గారి పేదవాడి పట్ల, మధ్యతరగతి వాడి పట్ల ఏ రకంగా ఆర్థిక అసమానతల్ని తొలగించాడో దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జోహార్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రయాణంలో హెలికాప్టర్ ప్రమాదంలో పరమపదించటం మన రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అనేది స్వచ్ఛంగా కనపడినటువంటి రోజు. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పదజాలాలు, ఆయన భావాలు గుర్తుపెట్టుకొని ముందుకు నడిచేటువంటి విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు 3 నెలలు పనిచేస్తేనే జీవితంలో మర్చిపోలేనటువంటి అనేక రకాలైనటువంటి పేదలకి గుండెల్లో గుర్తుండిపోయేటువంటి పథకాలు పెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అన్నాపత్తం శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆరోగ్యశ్రీ పేరు, 108 పేరు తీసుకుంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి తండ్రి గారి బాటలో నడిచి ప్రతి పథకాన్ని ఆయన చేసిన విద్యా దీవెన కానివ్వండి, ఫీజు రిమెంబర్స్మెంట్ కానివ్వండి, ఎన్నో పథకాలు ముందస్తు ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన పేదలకి పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ఈ రోజున ఆయన కష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళందరికీ సంక్షేమం కానీ అందించిన నేత మన మాజీ ముఖ్యమంత్రి గారు, మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కానీ తెలుసుకొని ఒక ముఖ్యమంత్రి అయినాక ఆయన అందించిన పథకాలు ఎన్నో రెండు కళ్ళలాగా చూస్తారు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తండ్రి దగ్గర తనయుడిలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయితే సంక్షేమం ఇస్తా అన్నారో అవన్నీ నిలబెట్టుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన రాజశేఖర రెడ్డి గారే. ఆయన కుమారుడైన మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఇళ్ల పట్టాలు కానీ, రైతు భరోసా, ఆసరా, విద్యా దీవెన ఇలాంటి ఎన్నో ఇచ్చిన మహోనేత మన జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా మహిళలకి అనేది గౌరవం ఇచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారి. అలానే అలానే ఈ కార్యక్రమానికి మనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారైన ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరి నాయకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘననివాళులర్పించారు. తెనాలి మారిస్పేటలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజలకు సేవలు అందించిన గొప్ప నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిన ఘనత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకునే పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచంద్రరావు, అయ్యప్ప, స్టీఫెన్ బాబు, పి రాయప్ప, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి సేవలు అందించినటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే తర్వాత ఎంపీ, ముఖ్యమంత్రి, ఎప్పుడైనా ఓటమి ఎరగని ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసింది ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాల 3 నెలలైనా ప్రజల మనసుల్లో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన వర్ధంతి కార్యక్రమం, జయంతి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుని చేస్తుంది. ఈనాడు ఊరు చివర కాకుండా, ఈనాడు ఇచ్చినట్టు కాకుండా నేలపాడులోనూ, ఎక్కడైతే బురిపాడులోనూ, పెదరావులో, కూచిపూడిలోనే ఇవ్వటం కాకుండా ఇల్లు ఏ ఊర్లో ఉండాలి ఆ ఊర్లోనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి సాటిస్ఫాక్టరీ అన్నమాట. అంటే ఇక ఎవరు అడిగినాడికి లేదనకుండా
వాళ్ళకి గనక 72 గజాలు కనుక ఇల్లు స్థలం ఉంటే అడిగినాడికి లేదనకుండా ఈ తమ భేదాలు లేకుండా మన పార్టీయే అదురు పార్టీ అని లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. పేద ప్రజలు చదువుకుంటానికి కష్టమవుతుందని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆయన ఎక్కడుండా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. నా పేరు గుర్రం ద్వారకాశ్రేణు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి శర్మలారెడ్డి గారి తెనాలి పట్టణం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారి వారి టీము మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అనేది చేయటం జరిగింది. 108 పెట్టారు. 108 కూడా రాజశేఖర రెడ్డి గారు మీ ముందు ఉంటుందని చెప్పి కూడా చెప్పిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా ముందడుగు వేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీలో ఆయన సింబల్ మాత్రం ఎందుకు తీయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. గత 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల మూలాన కౌలు రైతు అవనివ్వండి, లేదంటే సొంతంగా వ్యవసాయం చేసే రైతు అవనివ్వండి నష్టపోయి ఉన్నారు. అట్లాంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే తక్షణమైన నష్టపరిహారం కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ అందరూ ఉన్నారు. దానికి అప్పుడు ఆ టైంలో వారి ఆ పాదనడక వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అనుమాయులు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీయే తప్ప ఏదే పార్టీలో లేరు. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీ గూటికి రావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణానది వరద ముంపు గురైన కొలిపర మండలంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణానది వరద ముంపు గురైన కొలిపర మండలంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించి ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ముంపు గురైన గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను మంత్రి మనోహర్ పరిశీలించారు. కృష్ణానది వరద ఉధృతి పెరుగుతున్న సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలంటూ ఆదేశించారు. కరకట్టకు అడ్డుగా ఉండేందుకు స్వయంగా మంత్రి మనోహర్ ఇసుకను గోతాల్లోకి నింపి సిబ్బందికి తోడ్పడ్డారు. ప్రజలందరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి మనోహర్ భరోసా ఇచ్చారు. కృష్ణానది వరద ముంపు గురైన కొలిపర మండల గ్రామాలను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం సందర్శించి పరిశీలించారు. ముంపు గురైన బాధితులు ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందంటూ భరోసానిచ్చారు. కృష్ణానది వరద ముంపు గురైన కొల్లిపర మండల లంక గ్రామాలను సోమవారం మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా వరదలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలు తమను ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఆలపాటి దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ స్పందిస్తూ మరిన్ని పడవలు ఏర్పాటు చేయాలని, వరద ముంపు గురైన వారికి ఆహారం అందచేయాలని అధికారులకు పార్టీ శ్రేణులు సూచించారు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముఖ్యంగా చిన్నపిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా త్వరగా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు తెలిపారు. రైతులు వరదకి నీట మునిగిన పంట పొలాల పరిస్థితిని మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ దృష్టికి తీసుకురాగా సబ్సిడీ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కావాల్సిన ఏర్పాట్లను పార్టీ నేతలు చూడాలని మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఒకవైపు నాగార్జున సాగర్లోని గేట్లన్నీ ఎత్తడం ఇంకోవైపు వెరసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపు నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తడం ఇంకోవైపు వెరసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిర్మించినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడం ఇదే తొలిసారి కావటం విశేషం. లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానది నుండి సముద్రం వైపుకు వెళ్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉవ్వెత్తున కృష్ణమ్మ బిలబిలా పరుగులెడుతూ ముందుకు సాగుతుంది. వరద తాకిడికి కొన్ని బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజ్ గేట్లను ఢీకొనడంతో బ్యారేజ్ గేట్లు కొన్ని మరమ్మతులు గురి కావడంతో ఈ ఉధృతి మరీ ఎక్కువగా ఉండటంతో ప్రజలు బంబేరెత్తున్నారు. మరోవైపు మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలను మరింత ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి.
కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ దాటుకొని ఉవ్వెత్తున ఉరకలేస్తూ సముద్రంలో ఐక్యం కావడానికి ముందుకు సాగుతుంది. వరద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచనలు చేస్తూ ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషార్ డ్యూడి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆంధ్రబాబు, బాపట్ల శాసనసభ్యులు వెగినేశ నరేంద్ర వర్మ కొల్లూరు లాకుల వద్దకు చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించారు. కృష్ణానది వరద ఉధృతి పెరుగుతుండటంతో వేమూరు నియోజకవర్గం, కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో ఎన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయనే అంశంపై అధికారులతో చర్చించారు. జలవనరుల శాఖ, డ్రైనేజీ ఇంజనీరింగ్ శాఖ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతాలకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. వరద నీరు పెరుగుతుండటంతో ముందుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీలు డ్రోన్లు ఎగురవేసి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. తదుపరి కొల్లూరు లాక్ సెంటర్ వద్ద నుంచి నిత్యావసర సరుకులు తరలిస్తున్న బోట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ వరద ముంపు గ్రామాల వద్దనే జిల్లా యంత్రాంగం ఉండి సహాయ చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నందున 20 ఆవాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయని అన్నారు. ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించామని అన్నారు. 40 పడవలు అందుబాటులో ఉంచామని, లంక గ్రామాల్లో ఉన్న బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నట్టు వివరించారు. 2 విద్యుత్ సబ్స్టేషన్లు పూర్తిగా నీట మునగడంతో విద్యుత్ నిలిచిపోయిందని అన్నారు. జలదిగ్బంధంలో ఉన్న గ్రామాల ప్రజల కొరకు జనరేటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. 2009వ సంవత్సరంలో 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలతో అపార నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుతం అంతకంటే అధికంగా వరద నీరు వస్తుందని అన్నారు. కరకట్టలు బలోపేతం లేక ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి వాగులు గురికావడంతో పూడికి తీత లేక పొలాల్లో వరద నీరు చేరిందని అన్నారు. వేలాది ఎకరాల్లోకి వరద నీరు చేరి ప్రతి ఏటా రైతులు నష్టపోతున్నారని అన్నారు. వరద తగ్గిన తదుపరి పంటల నష్టం అంచనాలపై సర్వే నిర్వహిస్తామని చెప్పారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ముంపు గ్రామాల్లోని బాధితులకు కంటి రెప్పలా చూసుకుంటామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. 15 గ్రామాల్లోని 20 ఆవాస ప్రాంతాల్లో 7,134 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని అన్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, బాలింతలు 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అన్నారు. గ్రామాలు జల దిగ్బంధంతో ఉండటంతో 12,943 మంది లంక గ్రామాల్లోనే సురక్షితంగా ఉన్నారని అన్నారు. అరవింద్ వరద వద్ద కృష్ణానది కట్ట తిరిగిపోవడంతో వరద నీరు గ్రామాలను చుట్టుముట్టిందని అన్నారు. జనరేటర్ల ద్వారా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు. 40 బోట్లు సహాయ చర్యల కోసం నడుపుతున్నామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలో పాల్గొంటున్నారని అన్నారు. 10 లంక గ్రామాలను గృహాల్లోకి నీరు చేరిందని అన్నారు. దోనేపుడి వద్ద కరకట్ట బలహీనంగా ఉండటంతో బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఎలాంటి రిస్క్ చేసినా ప్రజలకు నష్టం జరగకుండా చూస్తామని అన్నారు. అధికారులు సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని తెలియజేశారు. లంక గ్రామాల్లో కొన్ని కుటుంబాలు డాబాలపై ఉన్నారని అన్నారు. వారికి కావాల్సిన ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నట్టు వివరించారు. లంక గ్రామాల్లోకి ఎవరు వెళ్లకుండా పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి చెప్పారు. వీరి వెంట జిల్లా అధికారులు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరద ఉధృతి గంటకి విపరీతంగా పెరుగుతూ ఉంది. కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ కానటువంటి నీటి ప్రవాహం ఇవాళ డిశ్చార్జ్ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ 11,40,000 పైచిలకు క్యూసెక్కులు నీరు విడుదలైంది. దీనివల్ల వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి లంక గ్రామాలన్నీ కూడా సుమారు 20 గ్రామాల పైన జల దిగ్బంధంలో మునిగిపోయి ఉన్నాయి. ఈ 20 గ్రామాల లంక గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. వారితో కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు ప్రతి నిమిషానికి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అధికారులు కానీ, పార్టీ శ్రేణులు కానీ అందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి వరదలు ఇలా సంభవించినాయి. ఇలా ముందు జాగ్రత్త చర్యలుగా గ్రామాల్లో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి ప్రజల అవసరాల నిమిత్తం దాదాపు లంక గ్రామాల్లోనే 40 పడవల్ని అందుబాటులో ఉంచాం. నిత్యావసర వస్తువులు అందుబాటులో తీసుకొచ్చాం. వంట మనుషులను పెట్టి వంట చేసి ఇక్కడ నుంచి గ్రామాల్లోకి తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఉండేటటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అన్ని శాఖల్ని, జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా ఇతర అధికారులు కానీ అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేసి మొన్న రాత్రి నుంచి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని
ఎదుర్కోవడానికి అన్ని విధాలు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండమని చెప్పి, ధైర్యంగా ఉండమని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు వాటర్ డిశ్చార్జ్ ఇంకా బ్యారేజ్ నుంచి ఇంకా కొంచెం పెరిగేటట్టుంది. 11 లక్షలు ఆల్రెడీ డిశ్చార్జ్ అయింది, ఇంకా అట్లనే ఉంటుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు క్యాజువల్గా ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని ఆల్రెడీ లంకల్లో ఆల్రెడీ చేరిపోయి ఉంది, అక్కడ ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు, ఒక స్పెషల్ పార్టీ కూడా ఆల్రెడీ ఒక లంకలో ఉన్నారు. ఎక్కడెక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా డిపార్ట్మెంట్స్ యంత్రాంగం ఉంది. కలెక్టర్ గారు ఇక్కడే బస్సు చేస్తున్నారు, ఎస్పీ గారు ఇక్కడే బస్సు చేస్తున్నారు. చేసి ప్రతి క్షణము ప్రతి నిమిషం ఏమేమి జరుగుతుందో అన్నీ తెలుసుకుంటున్నారు. 40 బోట్ల మీద అన్ని సప్లైస్ జరుగుతూ ఉంది. సో అక్కడ ఎవరైతే లంకల్లో ఉన్నారో ప్రజలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వల్నరబుల్ సెక్షన్స్ కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఎవరైనా అనారోగ్యం గురైన వాళ్ళైతే అత్యవసర పరిస్థితిలో తీసుకురావాలంటే బోట్స్ కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళు సురక్షితంగా అక్కడే ఉండవచ్చు. తర్వాత నష్టపరిహారం ఏదైతే ఉందో ఒక 2 రోజుల తర్వాత నీటి మట్టం తగ్గిన తర్వాత ఎక్కడ ఏం జరిగింది అనేది అంతా ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఎవరికి ఎంత ఇవ్వాలనేది క్లియర్గా తెలిసిపోతుంది. చాలా నష్టం జరిగింది రైతులకి, అది చాలా క్లియర్గా జరుగుతుంది. కాకపోతే ఎన్యూమరేషన్ అనేది ఒక 2 రోజుల తర్వాత జరుగుతుంది. కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, సప్లైస్ డిపార్ట్మెంట్ అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎనర్జీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎవరు దీన్ని క్యాజువల్గా తీసుకోవట్లేదు. అన్ని ఎక్కడ ఏదున్నా వెంటనే ఇక్కడ కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీస్ పెట్టారు, ఎస్పీ గారు క్యాంప్ ఆఫీస్ పెట్టారు. ఏ ఇష్యూ ఉన్నా తీసుకొచ్చి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ చేస్తే డెఫినెట్గా సెకండ్స్లో దానికి అటెండ్ అవుతారు, దానికి పరిష్కారం చూపిస్తారు. ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ అందించడం జరిగిందనమాట. ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్స్టేషన్స్, ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్లో కూడా నీళ్ళు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది. అక్కడికి అన్నీ కూడా జనరేటర్లు పంపించాము. అన్నింటిలో కూడా ఆ జనరేటర్లు కూడా అన్నీ ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం, నైట్ టైం భయప్రాంతాలు కాకుండా ఉండటం కోసం. పగలైతే సబ్స్టేషన్స్లో వాటర్ వెళ్ళిపోయి ఆ సబ్స్టేషన్స్లో వాటర్ కూడా ఇమీడియట్గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. పడినటువంటి బాపట్ల జిల్లాలో మనకు 4 మండలాలు కృష్ణానది ఆనుకొని ఉన్నాయి. కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె అండ్ నిజాంపట్నంలో మనకు ఎటువంటి సమస్య లేదు. మిగిలినటువంటి 3 మండలాల్లో కలిపి 20 గ్రామాలు, 20 హ్యామ్లెట్ గ్రామాలు మనకు వాటి చుట్టూ నీళ్లు చేరి రోడ్డు పైన రాకపోకలు సాగించడం అనేటువంటిది లేదు. 20 గ్రామాలు. ఈ 20 గ్రామాలలో ఇప్పుడు చూస్తే యాజ్ ఆఫ్ నౌ 10 గ్రామాలలో ఇళ్లలోకి 1 ఫీట్ వాటర్ దాకా వచ్చింది. మిగతా 10 గ్రామాల్లో ఇళ్లలో నీళ్లు లేవు, వీధుల్లో నీళ్లు. ఈ 1 ఫీట్ గ్రామాలు 1 ఫీట్ వచ్చినవైనా రానివైనా నాకు పాపులేషన్ టార్గెట్ 20,000 పాపులేషన్ ఉంది నాకు 20 గ్రామం. ఈ 20,000 మందికి మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు 20,000 మందికి వెజ్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, కెన్లీ వాటర్. 20 గ్రామాల్లో ప్రతి గ్రామంలో డాక్టర్ విత్ 4 పారామెడికల్ మనుషులతో ఉండేట్టుగా 5 మంది టీంతో అక్కడే పెడుతున్నాను. చిన్న తేలు కొట్టినా ఇంకేదైనా ప్రాబ్లం అయినా అక్కడే మెడిసిన్ ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ ఎంప్లాయీస్ మాత్రం తిరుగుతారు ఈ ఫుడ్ను ఇవన్నీ చేయడానికి లోపల బయట. పబ్లిక్ ఎవ్వరు కూడా ఎన్ని బోట్లో పోట్లాడి కానీ, ఎవరినైనా మా ఆఫీసర్ల మీద పొట్లాడి కానీ, మీరు ఏదో అవసరం ఉందని బయటికి రావడం కానీ, బోట్లో బయట నుంచి లోపలికి పోవడం కానీ దయచేసి ఎవరు చేయొద్దని వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. సో మనకి ఇప్పుడు 11.5 లక్షల వాటర్ డిశ్చార్జ్ ఉన్నప్పటికీ కూడా మనం కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాం. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు కలెక్టర్లందరికీ, ఖర్చుకు వెనకాడదు, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మంచి భోజనం పెట్టాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళందరినీ సేఫ్గా కంటికి రెప్పలాగా కాపాడాలి ఈ 2-3 రోజులు ఈ ఫ్లడ్ రిసీడ్ అయ్యే వరకు అని మాకు ఆదేశాలు ఇచ్చారు. 20,000కు గాను సుమారుగా 5,600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాము. మిగిలిన వాళ్ళందరినీ అక్కడే పెట్టి కాపాడు. ఇప్పుడు 1 ఫీట్ వాటర్ ఉంది, 1 ఫీట్ 2 అయినా 3 అయినా మనకి ఇబ్బంది లేదు, దాని గురించి డేంజర్ లేదు. అన్నీ కూడా కన్స్ట్రక్టెడ్ పక్కా హౌసెస్, పైకి తీసుకెళ్తాం వాళ్ళని. మా సిబ్బంది అక్కడ 20 నుంచి 25 మంది ఒక్కొక్క గ్రామంలో ఉన్నారు, ఇంక్లూడింగ్ పోలీసు. ఏమీ రాకుండా సురక్షితంగా వాళ్ళని మేము కాపాడుకుంటాం. మూమెంట్ చేయకూడదు పబ్లిక్ లోపలికి బయటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కరు కూడా మూమెంట్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అందరికీ. కానీ మన వాళ్ళు ప్రతి ఊర్లో 2 మ్యాన్ ప్యాక్తో సహా ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళతో టచ్లో కూడా ఉన్నాము, మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంది. దాంట్లో 10 గ్రామంలో ఒక 1 ఫీట్ వరకు కొన్ని ఇళ్లలో వాటర్ వచ్చాయి. కానీ అక్కడ ప్రాపర్టీకి, లైఫ్కి ఎలాంటి రిస్క్ లేదు. మేము కంటిన్యూస్లో టచ్లో ఉన్నాము.
దీని తర్వాత నిన్న మధ్యాహ్నం నుండి చాలా వరకు ఒక 6,000 వరకు మేము బయటికి కూడా తీసుకువచ్చాము. కొంతమంది అప్పుడు బయటికి రావడానికి ఇష్టపడలేదు, వాళ్ళు కూడా లోపల సేఫ్ ఉన్నారు. డిప్లాయ్మెంట్ కూడా ఉంది. అడిషనల్ ఎస్పీ గారు కూడా ఒక లంకలోనే ఉన్నారు, దాంట్లో స్పెషల్ పార్టీ కూడా ఉంది ఆయనతో. ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా డిప్లాయిడ్ ఉన్నాయి. కంటిన్యూస్గా సేఫ్టీ మెటీరియల్ కూడా పంపిస్తున్నాము. 3 డిఎస్పీలు, ఏఆర్డిఎస్పీ గారు, 10 సిఐలు, ఒక 20 వరకు ఎస్ఐలు, తర్వాత ఆల్మోస్ట్ 400 పోలీస్ మెన్ డిప్లాయ్మెంట్తో సహా అంతా కట్టా కూడా మానిటర్ చేస్తున్నాము. కట్ ఆఫ్ కూడా పెట్టాము. వెహికల్ మూవ్మెంట్ కూడా అంతా ఆపేసాము. మీడియా ద్వారా కూడా ఈ లంక గ్రామంలో కొంతమంది ఫిషర్మెన్కి సొంత బోట్లు ఉన్నాయి. దాంట్లో ఒక రిక్వెస్ట్ ఉంది, దయచేసి వాళ్ళు సొంతగా ఆపరేట్ చేసుకొని రాకూడదు. కరెంట్ కొంచెం హెవీగా ఉంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో మా స్పెషల్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. 11,50,000 వరకు క్యూసెక్ వరకు ఫ్లో ఉంది. సో ఇది మెయింటైన్ అయితే కూడా లోపల గ్రామంలో లేకపోతే బయట ఎక్కడైనా జనాలకి ఏమీ రిస్క్ లేదు. వరద ముంపుకు గురైన తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం సందర్శించి పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసానిచ్చారు. వరద ముంపుకు గురైన తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీని మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం సందర్శించారు. వరద ముంపుకు గురైన ఎస్టీ కాలనీ వాసులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయపడతామని తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ భరోసా ఇచ్చారు. ముంపుకు గురైన బాధితులకు గ్రామంలో ప్రభుత్వం ఆశ్రయం కల్పించి తగిన సహాయ కార్యక్రమాన్ని అందజేశారు. బాధితులకు ఆహార ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్ కె గోపాలకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. బాధితులు మాట్లాడుతూ వర్షానికి నీట మునిగిన తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం సంతోషకరమని సంతృప్తి వ్యక్తం చేశారు. మాది బురిపాలెం అండి. నీళ్ళు వచ్చేసరికి మా ఊరు గ్రామస్తులు, ప్రెసిడెంట్ గారు, మరి అధికారులు అందరూ కలిసి వచ్చి మమ్మల్ని ఇక్కడికి చేర్చారు. స్కూల్లో, పెద్ద హై స్కూల్లో స్థిరంగా మమ్మల్ని చేర్చారు. ఇక్కడికి హై స్కూల్లో ఉంటున్నాము. సారోళ్ళు మాకు భోజనం కానీ, మాకు ఇంకా నీళ్లు పోలేదండి. ఇళ్లలో నీళ్లు ఉన్నాయి. మేము కట్టుబట్టలతోటి వచ్చాము సారు. మరి మీకు తగిన సహాయం ఏదైనా ఉంటే ఎవరైనా సహాయం చేయమని అడుగుతున్నాము. గృహాలు కూడా మాకు పడిపోయేటట్లుగా ఉన్నాయి. అవి ఒట్టి రాళ్ల మీద కట్టినవి, పిల్లర్స్ ఏమి లేవు. రాళ్ల మీద కట్టారు అప్పుడు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఈ సహాయం చేయాలని మేము కోరుతున్నాము. మాకు కూడా బాగా నీళ్ళు వచ్చేసి ఇప్పుడు వారం 10 రోజులు పట్టిద్ది నీళ్లు పోవాలన్నా కూడా మాకు ఏ సహాయం లేదు. రైతుల సాయం వల్ల, ఇటు గవర్నమెంట్ సాయం వల్ల ఇక్కడ స్కూల్లో చేరాము. వాళ్ళే మాకు సాయం చేస్తున్నారు. అన్నానికి కానీ దేనికైనా కానీ ఉంటున్నామండి ఇక్కడే. ఏ ఆధారం కూడా లేదు మాకు. ఒక 60 కుటుంబాలు ఉన్నాయండి మావి. ఎస్టీ కాలనీ అండి, యానది కాలనీ. ఇప్పుడు అలా పోయేటట్టుగా కనపడలేదు మాకు కూడా. బాగా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. ఆలపాటి రాజా గారు వచ్చారే కానీ దాని గురించి చూశారు, అంతవరకు చేశారు. ఆయన కూడా చూద్దామని అంటున్నాడులే కానీ ఏదైనా ముందుకు రావాలంటే దయచేసి ఎవరైనా తొందరగా సాయం చేసేవాళ్ళు మాకు కావాలి అంతవరకే. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకునే వారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర జీవితం స్ఫూర్తిదాయకమని కొండవీటి సేవా సమితి వారి ఆధ్వర్యంలో తెనాల్లోని రణంగ్ చౌక్ సమీపంలో జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు వక్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గంతను కొనియాడారు. తెనాలి రణంగ్ చౌక్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద సోమవారం కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ధన్యవాదాలర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి 15వ వార్డు కౌన్సిలర్ తెనాలి పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, నాడు పేదలకు కిలో ₹2 బియ్యం పథకం అమలు చేసి నందమూరి తారక రామారావు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సేవలు చేరువ చేయడం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సేవామూర్తులుగా ఆ ఇద్దరు చిరస్మరణీయులని అన్నారు. కొండవీటి సేవా సమితి నాయకులు 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా నాడు ఉభయ తెలుగు రాష్ట్రాల పేద వర్గాలకు మెరుగైన సేవలు అందించారని అన్నారు. సంక్షేమ సేవల ద్వారా నాడు ఎన్టీఆర్ ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో కొండవీటి సేవా సమితి అధ్యక్షుడు ఉయ్యూరు సంజీవరెడ్డి, కార్యదర్శి మెట్టు శ్రీనివాసరెడ్డి, కోశాధికారి చెన్నారెడ్డి, సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉడుము చిన్నబాలకోటిరెడ్డి, కొమ్ము ప్రసాద్ రెడ్డి, కుప్పం శ్రీనివాసరెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రణరంగ చౌక్ కొండవీటి సేవా సమితి ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఆ మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ అయితే ఏమై ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది
పేద ప్రజలకి ప్రయోజనం కలిగించి ఎంతోమందికి మేలు చేసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు 104 అయితేమి 108 అయితేమి ఫీజు రియంబర్స్మెంట్స్ అయితేమి ఎంతోమంది ప్రజలకు ప్రయోజనం కోసం పాటుపడిన నాయకుల్లో మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా చనిపోయి ఇంతకాలం అయినప్పటికి కూడా ప్రజలు గుండెల్లోనే కొలువు తీరి ఉన్నారు. రాబోయే కాలం మొత్తం రాజకీయ నాయకులు కూడా వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అట్లాగే మా కొండవీటి సేవా సమితి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, మా కొండవీటి సేవా సమితి రెడ్ల సంఘం మా వాళ్ళంతా కలిసికట్టుగా మా నాయకుడిని రాబోయే కాలం మొత్తం సురస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటాం. నమస్కారం. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఆ రోజు పేద ప్రజలందరినీ ఎంత గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా ఆయన పేరు మర్చిపోకుండా ఉంటున్నారు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పేదలకి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్లు చేపించి చిన్నపిల్లల్ని ఎంతోమందిని కాపాడి ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక పథకం తెచ్చి ఈయన కూడా జనంలో గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వీళ్ళిద్దరిని కూడా మనం అందరం కూడా కొలుచుకుంటూ ఉండాలని ప్రజలందరి తరపున మేము కూడా ఒక కోరుతున్నాం. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల జీతాలను పెంపుదల చేయాలని కోరుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెనాలి పట్టణానికి విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సుధారానికి సోమవారం వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాలకు నేట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించడానికి విచ్చేసిన మంత్రి సుధారాన్ని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు కలిసి తమ ఆవేదన తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుధారాన్ని మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో పెంచిన జీతాలకు సంబంధించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. క్వాలిఫికేషన్ ఆధారంగా అవుట్సోర్సింగ్ టీచర్లకు 10,500 నుండి 18,000 వరకు జీతాలు వస్తున్నాయని తెలిపారు. పీఆర్సీ ప్రకారం తమకు వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. తమ సమస్యల పట్ల మంత్రి సుధారాణి సముఖం వ్యక్తం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేడం 14,800 మేడం. అందులో మాకు పిఎఫ్ కట్ అవుతుంది. మాకు వచ్చేది 12,965 రూపాయలు మేడం. Not only to this institution, it's a universal policy in the entire state. మేడం ఖచ్చితంగా మీ ఈ స్కూల్ పిల్లగా వేరే స్కూల్ పిల్లలు ఇవ్వరు కదా, మొత్తం అన్ని స్కూల్స్ నుండి వచ్చింది. ఈ అభ్యర్థులు ఉంది అన్ని స్కూల్ నుంచి సీఎం గారితో మాట్లాడి ఎంతో పూర్వం కూడా మీకు అందరికీ ఇంత పూర్వం 5,500 ఇచ్చేవారు. అప్పుడు సీఎం గారితో మాట్లాడిన తర్వాత కొంతమంది 18,000 కూడా అయ్యింది. మీరు మళ్ళీ ఆ తర్వాత వచ్చినట్టున్నారు. అప్పుడే వచ్చాను. ఆయనే పెంచారు మేడం. ఆ సారే పెంచారు మాకు. సీఎం పెంచింది సార్ పెంచింది. మళ్ళీ ఇప్పుడు సార్తో మాట్లాడుతూ మళ్ళీ పెంచి ఏర్పాటు చేస్తాం. ఓకేనా? తప్పకుండా నమ్మ తప్పకుండా. ఎందుకంటే డిఎస్సీ మాత్రం రాయండి అమ్మ. అందరూ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ వాళ్ళని ఏం చేయాలి, ఎలా మళ్ళీ ఇచ్చేసుకోవాలని చేస్తాం. ఎందుకంటే ఎలా కావాలి టీచర్స్ చాలామంది. తప్పకుండా ఒక 4 రోజులు పోతే కొంతమంది టీచర్స్ అందరూ సెటిల్ అవుతారు. ఎవరెవరు ఎక్కడ ప్లేస్లో ఖాళీ ఉన్నవి ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అవన్నీ చూసుకొని సీఎం గారితో మాట్లాడుతారు. గ్రేడ్స్ ఏంటమ్మా? ఈజీటీనండి. నాకు అర్థమైంది. సెకండ్ ఇప్పుడు మీరేంటమ్మా? సెకండ్ నమస్తే సార్, నా పేరు శైలజ. నేను తెనాలి ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో ఇంగ్లీష్ టీజీటీగా వర్క్ చేస్తున్నాను. అయితే మాకు ఈ సైక్లోన్ ప్రభావం వలన స్కూల్లో వాటర్ వచ్చేసి రూమ్స్ అన్ని మునిగిపోవడంతో ఇక్కడికి మేము పక్కనే ఉన్న స్కూల్కి షిఫ్ట్ చేసాం పిల్లలందరినీ. అయితే ఈరోజు మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేడం గారు ఈ ఇక్కడున్న స్టూడెంట్స్ని స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇంకా మేడం గారు వచ్చారు కాబట్టి మా ప్రాబ్లం కూడా మేము చెప్పాము. టీచర్స్గా మేము అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తున్నాం ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి. ఇంకా కొంతమంది 10 ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు.
అయితే అప్పటి నుంచి కూడా మా శాలరీ ఎన్హాన్స్మెంట్ అనేది లేదు, సిఆర్టీ లేదు. అయితే మేడం గారికి మా సమస్యను విన్నవించుకోగా మేడం గారు స్పందించి త్వరలో మీకు ఏదో ఒక న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం గ్రామంలో వరద ముంపుకు గురైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియని స్వయంగా పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు పలు సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిన క్రమంలో యుద్ధ ప్రాతిపదికన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు భరోసా కల్పిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం లోతట్టు ప్రాంతాల వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యాచరణపై స్థానిక నాయకుల నుండి సమాచారం తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు డీఎస్పీ జనార్దన్ రావు తదితర మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ జనసేన పార్టీ నాయకులు తోట నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి మండలం కొలకలూరు గ్రామ పురవేదిక వద్ద తోట నరేంద్ర ఆధ్వర్యంలో సోమవారం 30 మంది జనసైనికులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తోట నరేంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయని, రక్తదానం చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల్సిటి రమేష్, సుద్దపల్లి మోజేష్, సోపాటి కోటేశ్వరి, కొలకలూరు నాగేశ్వరరావు, ముత్తే శిరీష, గద్దె ప్రశాంతి, తిరుపతమ్మ, కొల్లిపర సత్యనారాయణ, శెట్టిపల్లి శ్రీనివాస్, వెంకటేశ్వరమ్మ, మల్లిక, కొల్లిపర రజని, పద్మావతి, దమ్ము ధనలత, తాడిపత్రి విజయనాగలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో మెయిన్ సెంటర్లోని పురవేదిక మీద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క రక్తాన్ని సేకరించి ఎవరికైతే ఆపదలో ఉంటారో వారికి అందజేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరపడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథాన్ని మేము కూడా దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి తెనాలి నియోజకవర్గం తరఫున, అదేవిధంగా కొలకలూరు గ్రామం తరఫున ప్రత్యేకించి వారికి హృదయపూర్వక ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఎడవరు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కుర్రా కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, నిరాశ్రయులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఎడవూరు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కుర్రా కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ కుర్రా లక్ష్మీనారాయణ తమ తండ్రి ఎడవూరు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కుర్రా కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. గత 6 సంవత్సరాలుగా ఈ సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ అన్నదాన కేంద్రాన్ని వేదికగా చేసుకుని ప్రజలు అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివ, శ్రీను, సాయి, అబ్రహాం మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమ విశేషం ఎడూరు గ్రామస్తులైనటువంటి కుర్రా లక్ష్మీనారాయణ గారి తండ్రి గారు కుర్రా కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి నాన్నగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి పేరిట ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు ఆకలి దప్పికతో మన ప్రాంతంలో ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి మనవంతుగా ఈ యొక్క కార్యక్రమం చేపడదామని చెప్పి స్వామి పిలుపునిచ్చారు. నాటి నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి ఒక వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వచ్చి దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమానికి మరి పెళ్లి అయినా, లేకపోతే పుట్టినరోజు అయినా కానీ, లేకపోతే ఇంకేదైనా పెద్ద కార్యక్రమం ఏదైనా అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపాలని చెప్పి ఆలోచనతోనే స్వామి పిలుపునిచ్చారు. నాటి నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజలందరూ విరివిరిగా పాల్గొని మరి దాన్ని భాగస్వాములు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని 6వ వార్డులో గల వృద్ధాశ్రమం నందు జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్రమ వాసులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేసి అల్పాహారాన్ని అందజేసి తమ సౌహృదయతను చాటుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి 6వ వార్డులోని వృద్ధాశ్రమం నందు ఆశ్రమ వాసులకు సోమవారం అభిమానులు పండ్లు, సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్స్, అల్పాహారం అందజేశారు. ప్రజలందరి అభిమానంతో దేవుని ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరిన్ని జన్మదినోత్సవాలు సంతోషంగా జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వినయ్ టెక్నోసాఫ్ట్స్ కంప్యూటర్స్, నడింపల్లి సాంబశివరావు, తూము సుదర్శన్, మార్కాపురం చందు, మణికుమార్, తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని రైలుపేట నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలర్పించారు. తొలుత రైలుపేట బోస్బొమ్మ సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి వీరయ్య, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, జేసీఎస్ కన్వీనర్ ఏమినేని రవీంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేశ్వర్ రజనీకాంత్, షేక్ జానీ బాషా, గంపల గంగాధర్, మహబూబ్ సుబానీ, జూపుడి జాన్సన్, మైలా గంగా యాదవ్, ఆత్మకూరు నాగేశ్వరరావు, తుమ్మపూడి తాతారావు, షేక్ బాజీ, షేక్ నాగూర్, షేక్ నజీర్, తాడిపోయిన వెంకటనారాయణ, జమ్ముల లోకేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మరి రైతులకు ఉచిత కరెంటు, మరి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, ఇంకా అనేక పథకాలతో మరి పేద ప్రజలందరికీ కూడా ఎంతగానో పనిచేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని తమ హృదయాల్లో నింపుకొని ఉన్నారు అంటే తను చేసిన మేలులను బట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తన అడుగు జాడల్లో తన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో అనేక మందికి ఎంతగానో అండగా నిలబడి అణగారినటువంటి కులాలను మరి ఎంతగానో పైకి లేవనెత్తి ఈ రోజున ఒక జడ్పీటీసీగా మాట్లాడుతున్నామంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రోజున మేము ఇక్కడ నిలబడడం జరిగింది. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోటి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆరోగ్యశ్రీ, 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, ముస్లిం మైనార్టీస్ 4% రిజర్వేషన్లు, ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు మేమందరం ఇక్కడ ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం గ్రామాల్లో ముంపుకు గురైన ప్రాంతాలను సిపిఎం పార్టీ నాయకులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏమని అప్పారావు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు ఫీల్డ్లోకి వచ్చి నష్టపరిహారం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. వాణిజ్య పంటలకు ₹1,00,000, కూరగాయలకు ₹70,000, బంతిపూలకు ₹1,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఇప్పటికే రైతులు అప్పుల పాలై నానా అవసరం పడుతున్నారని అన్నారు. రైతులతో పాటుగా వ్యవసాయ కార్మికులకు 15 రోజుల పాటు ఎటువంటి పనులు ఉండవని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుగ్గిరాల మండల కార్యదర్శి జట్టి బాలరాజు, నాయకులు వై బ్రహ్మేశ్వరరావు, రైతులు వి సూరయ్య, వి శ్రీనివాసరావు, ఆళ్ల సాంబశివరావు, రంగన్న తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కృష్ణా పొంగి మొత్తం పంట నష్టం జరుగుతూ ఉంది. వరద విపరీతంగా వస్తూ ఉంది. పెదకొండూరు గ్రామంలో కట్ట వరకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సుమారు కొండూరు గ్రామంలో 350 ఎకరాలు నీట మునిగింది. దీనిలో పసుపు, కంద, వరి, అలాగే కూరగాయలు, మినుము తదితర పంటలు వేసినటువంటి రైతులు ఉన్నారు. అలాగే కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే పసుపుకి, అరటికి ₹1,50,000 ఎకరానికి నష్టం జరుగుతూ ఉంది. అలాగే మినుముకి ₹10,000, అలాగే కూరగాయలకి దాదాపు ₹50,000 నుంచి ₹70,000 వరకు ఖర్చు పెట్టి ఉన్న పరిస్థితి ఉంది. వరి పూర్తిగా మునిగిపోయింది. ఇవేవి కూడా చేతికి అందే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ వరకైనా సరే వీళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా పెదకొండూరు గ్రామంలో సుమారు 150 ఎకరాలు మునిగిపోయింది. దీంతో అంతా 150 ఎకరాల్లో కమర్షియల్ పంటలు ఉంటాయి. పసుపు, అరట్లు, కంద, ఇవన్నీ కమర్షియల్ పంటలు ఉంటాయి. మరి కూరగాయ పంటలు ఉంటాయి. వీటన్ని ప్రతిదీ పసుపు అంటే ఎకరానికి ₹1,50,000 దాకా ఖర్చు అవుతుంది. అదేవిధంగా మాగాడి కూడా సుమారు 200 ఎకరం మునిగిపోయింది. మాగాడి 1 ఎకరం నాటేయాలంటే సుమారు 20,000 ఖర్చు అవుతుంది. ఇదంతా మనకి చేతిరాని డబ్బంతా మారిపోయింది. దయించి ప్రభుత్వం వారు మా గ్రామానికి ఇచ్చేసి స్వయంగా చూసి ఈ పంట నష్టాన్ని చూసి మాకు ఏదైనా సహాయం చర్యలు కల్పించాలని కోరుతున్నాం.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రమైన దుగ్గిరాల్లో దళితవాడ అలీనగర్లు పూర్తిగా జలమయమయ్యాయి. రాష్ట్ర విద్యా ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకొచ్చి సహాయ చర్యలు చేపట్టారు. మండల కేంద్రం దుగ్గిరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దళితవాడ అలీనగర్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర విద్యా ఐటీ కమ్యూనికేషన్ మంత్రివర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీబీ సహకారంతో కాలనీలో ఉన్న మురుగు వ్యవస్థను మెరుగుపరిచి తూములను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలీనగర్ ఖాన్ మిల్లు వద్ద నుండి పూడికను తొలగిస్తూ జామియా మసీద్ కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేసి దర్గా వద్ద పేరుకుపోయిన మురుగు మట్టిని తొలగించారు. దీంతో కాలనీ వాసులు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్షవర్ధన్, పఠాన్ జున్నుఖాన్, ఎద్దు ప్రసాద్, షేక్ ఫిరోజ్, కంచర్ల గోపాల్, వడ్డే నవీన్, లియాఖాత్ ఖాన్, ఖాన్ బ్రదర్స్, పాడిబండ సాయి కిరణ్, పంచాయతీ కార్యదర్శి శరత్, నవీన్ గౌడ్, పేర్లి వంశీ, గణేష్, బొజ్జా బాలు యాదవ్, జాకీర్, లీలా వెంకటేష్, సాదిక్ బాషా, షేక్ బాషా, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణంలో మొక్కలు నాటిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. భారీ వర్షాలకు నీట మునిగిన గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఈ సుధారాణి, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్. వరద ముంపు గురైన కొలిపర మండలంలో పర్యటించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి కొలిపర మండలాల్లో ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసిన మహానేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ ఘన నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.